రోగుల్లో పాలిట ఓ రకంగా దైవంలాగా కనబడుతుంటుంది బసవతారకం హాస్పిటల్. హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్. సాధారణంగా క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇక ఆస్తులు కరిగించుకోవాలి అన్నటువంటి దశలో ఒక బయట హాస్పిటల్లో ఏ ఖర్చులో సగం ఖర్చు కొంతమందికి అంటే ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకి, మిగతా వాళ్ళు ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళకి పావు వంతు ఖర్చుతో వైద్యం అందుబాటులోకి వచ్చేది ఒక బసవతారకం హాస్పిటల్. ఇప్పుడు ఆ బసవతారకం హాస్పిటల్ వాస్తవానికి అమరావతిలో ఎప్పుడో రావాలి. అప్పట్లో భూమి కేటాయించారు, కానీ అప్పుడు కన్స్ట్రక్షన్ ప్రారంభించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడం, జగన్ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు వెనక్కి తీసుకోవడం, పక్కకి పోవడం. అయితే జగన్ ఆ టైంలోనే ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఫాలో అప్ చేయాలి, అవసరమైతే బాలయ్యతో కూర్చుని మాట్లాడి సెటరేట్ చేయాలి అంటే బాలయ్యతో అయితే కూర్చోలేదు. కానీ వీళ్ళు ఇంకొక పని ఏం చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఉన్నటువంటి ఏది ఆసుపత్రికి లింక్గా దాన్ని డెవలప్ చేసుకొచ్చారు. క్యాన్సర్ హాస్పిటల్ని బాగా డెవలప్ చేసుకొచ్చారు. కానీ ఇక్కడ బసవతారకం హాస్పిటల్కి ఉన్నంతటి ప్రాచుర్యం పబ్లిక్లోకి అది తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ పూర్తి చేయడం కోసం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ప్రదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అమరావతిలో బసవతారకం పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఆ హాస్పిటల్ పూర్తయితే అనేక మంది క్యాన్సర్ రోగులకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు విడిపోయిన తర్వాత రాష్ట్రం అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్నటువంటిది కాకుండా ఇక్కడే దానికి తగినటువంటి వసతి అందుబాటులోకి వస్తుంది.